పేరుకే ఆదివారం కానీ రోజు చేసుకునే పనులతో పాటు స్పెషల్ రెసిపీస్ చేయాలి, వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకోవాలి, వాటిని సర్దుకోవాలి, ఇలా బోల్డ్ అన్ని పనులతో సండే కూడా బిజీగా ఉండే ఓ అమ్మ కదా. హలో అండి, బ్యాక్ టు మై ఛానల్ తెలుగు లైఫ్ స్టైల్ బ్లాగ్స్. మీలో ఎవరన్నా మొదటిసారి మన వీడియోస్ చూసినట్లయితే నా పేరు జ్యోతి, మేము ఢిల్లీ ఎన్సీఆర్లో ఉంటాం. ఈ ఛానల్లో నేను నా డైలీ లైఫ్ స్టైల్తో పాటు పిల్లల కోసం హెల్దీ రెసిపీస్, అప్పుడప్పుడు నేను చేసే షాపింగ్, హోమ్ క్లీనింగ్, ఆర్గనైజింగ్ అండ్ బోల్డ్ అన్ని మోటివేషనల్ వీడియోస్ అయితే మీతో షేర్ చేస్తాను. ఇంకా ఇంట్రోలో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మరి నేను వీక్లీ వెజిటేబుల్స్ ఎలా షాప్ చేస్తాను, వారం అంతా పాడవకుండా వాటిని ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనే కొన్ని టిప్స్ మీతో షేర్ చేసుకుంటూ నా సండే ఈవినింగ్ టు మండే మార్నింగ్ రొటీన్ కూడా షేర్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. దగ్గర లైట్గా వర్షాలు పడడం స్టార్ట్ అయినా మాకు మాత్రం జూన్లోనే పీక్ సమ్మర్ కాబట్టి ఈ ఎండలకి మార్నింగ్ 10 తర్వాత ఆరేసిన బట్టలు ఆఫ్టర్నూన్ వరకు ఆరిపోతున్నాయి చక్కగా. ఇంకా వాటన్నిటిని తీసుకొచ్చి మంచిగా ఫోల్డ్ చేసి వాటి ప్లేసుల్లో ఆర్గనైజ్ చేసేసాను. ఇంక ఈవినింగ్ టీ తాగేసి వీక్కి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకోవడానికి మేమైతే సండే మార్కెట్కి వెళ్ళిపోయాం. సండే మా ఏరియాలో మార్కెట్ ఉంటుంది. సో ఇంకెలాగో సండే హాలిడే అందరికి కుదురుతుంది కాబట్టి ఆ రోజు మా వారితో వెళ్ళిపోయి నాకు వీక్కి సరిపడా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఏమేం కావాలో వాటన్నిటిని తెచ్చేసుకుంటాను. ఇంకా మధ్యలో అంటారా, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు, బ్లింకిట్, జెప్టో, ఈవెన్ కంట్రీ డిలైట్ నుండి కూడా మాకు రోజు మిల్క్ వస్తాయి కాబట్టి ఎప్పుడైనా ఎమర్జెన్సీలు ఏమన్నా కావాలంటే అక్కడ ఆర్డర్ చేసుకోవచ్చు. కానీ బట్ నాకు ఆన్లైన్లో కన్నా ఆఫ్లైన్లో వెజిటేబుల్స్ చూసి చెక్ చేసి తెచ్చుకుంటే బాగా అనిపిస్తుంది, ఫ్రెష్వి తెచ్చుకోవచ్చు అనిపిస్తుంది. ఆన్లైన్లో ప్రతిసారి బాగా వస్తాయని గ్యారంటీ ఉండదు, పర్టికులర్గా ఈ సమ్మర్లో. మీ వీక్లీ వెజిటేబుల్స్ ఎలా ప్లాన్ చేసుకుంటారు, సండే రోజు వెళ్ళి తెచ్చుకుంటారా లేదా ఎప్పుడు అవసరమైతే అప్పుడు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటారా అనేది నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. మరి సమ్మర్ అంటే ఇంటికి మ్యాంగోస్ రాకుండా ఎలా, ఎవ్రీ వీక్ నేనైతే 5 kgs మ్యాంగోస్ తీసుకొస్తాను. వీక్కి సరిపడా అంటే నేను సండే తీసుకొస్తే అవి మళ్ళీ మాకు సాటర్డే వరకు వస్తాయి, మళ్ళీ సండే తెచ్చుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఎవ్రీ టైం స్టార్టింగ్ 150 అలా స్టార్ట్ అవుతుంది. ఇంకా బాగా పీక్ వచ్చేసరికి 80 రూపీస్కి వచ్చేస్తాయి కేజీ. కానీ ఈసారి క్రాప్ తక్కువ, అన్ని ఏరియాస్లో మ్యాంగోస్ తక్కువే ఉన్నాయి అంటున్నారు కదా, దానివల్లే అనుకుంటా 100 రూపీస్ కేజీ నడుస్తుంది కంటిన్యూగా. బట్ సైజ్ తగ్గింది ఈసారి ఏంటో, ఎవ్రీ వీక్ ఇంకొంచెం పెద్దగా ఉంటాయి. ఇంకా వెజిటబుల్స్ ఆర్గనైజింగ్ విషయానికి వస్తే నా దగ్గర ఈ ఫ్రిడ్జ్ ఆర్గనైజింగ్ బాస్కెట్స్ ఉంటాయి, 2 టైప్స్. ఒకటైతే ఇలా రెక్టాంగిల్ షేప్లో చూసారు కదా, ఇంకొకటి స్క్వేర్లో ఉంటుంది. అండ్ నా దగ్గర ఈ క్లాత్ బ్యాగ్స్ కూడా ఉంటాయి. ఈ క్లాత్ బ్యాగ్స్ అన్నిటికన్నా బెస్ట్ అనిపిస్తుంది నాకు. మంచిగా అన్నీ ఆర్గనైజ్ చేసేసుకోవచ్చు. మన దగ్గర వెజిటేబుల్స్ అయిపోగానే అన్నీ ఒక చోట తీసి పెట్టేసి సండే వెజిటేబుల్స్ తెస్తాను కాబట్టి సాటర్డే రోజు నీట్గా వాష్ చేసేస్తాను. కాటన్ బ్యాగ్స్ కదా, మంచిగా వాషబుల్. అండ్ నేను ఆల్మోస్ట్ ఇవి 2 years నుంచి వాడుతున్నాను, అస్సలు కొంచెం కూడా పాడవలేదు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది పర్చేస్ చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఆ పాలిథిన్ కవర్స్లో పెట్టడం నాకు ఎందుకు ఇష్టం ఉండదు. ఇంక ఇలా బాక్స్లో పెట్టేవన్నీ బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను. ఈవెన్ లీఫీ వెజిటబుల్స్ కూడా మీరు ఈ బాక్స్లో ఆల్రెడీ డ్రైన్ ట్రే ఉంటుంది, దాని మీద మీరు ఒక టిష్యూ పేపర్ కానీ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ వేసి పెట్టుకున్నారంటే ఫ్రెష్గా ఉంటాయి. ఇంక ఇవైతే లిచీస్, మా అమ్మాయి ఫేవరెట్. ఇయర్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, ఇవి కూడా క్రాప్ తక్కువ అంట. ఏంటో వెళ్ళే కొద్దీ అన్ని రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా ఎక్కువైపోతుంది. అసలు ఎలా మేనేజ్ చేయాలో, ఏం తినాలో ఏం అర్థం కావట్లేదు. మంచి పీక్ టైంలో కేజీ 200కి వచ్చేస్తాయి లిచీ ఈ టైంలో, అలాంటిది పావు కేజీ 80 రూపీస్ చెప్తున్నారు. ఇంకా మా అమ్మాయి కోసం ఒక 1/2 kg తీసుకొచ్చానులేండి, ఎక్కువ తేలేదు. నెక్స్ట్ వీక్ ఏమైనా రేట్స్ తగ్గుతాయేమో అప్పుడు చూద్దాం కదా అని. ఇవంతా మన మిడిల్ క్లాస్ మెంటాలిటీస్ ఇంక ఇలానే ఉంటాయి, వీటిని ఎవరు మార్చలేరు. ఇంకా వంకాయలు, దొండకాయలు, బెండకాయలు వాటన్నిటి బాక్సుల్లో వేసి పెట్టేశాను. రా మ్యాంగోస్ వచ్చినన్ని రోజులు తేవాల్సిందే, వాటితో ఏదో ఒక రెసిపీ చేసుకొని తినాల్సిందే. మామిడికాయ పప్పు చారు, మామిడికాయ రసం. ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ అయితే నేను ఫిష్ కర్రీలో మామిడికాయ వేసి కుక్ చేశాను, అది కూడా చాలా టేస్టీ ఉంటుంది. అండ్ బీరకాయలు కూడా ఇక్కడ ఎక్కువ నేతి బీరకాయలు తింటూ ఉంటారు, మన సైడ్ తినే బీరకాయలు తక్కువ. కానీ రేట్లు మాత్రం అద్దరిపోతున్నాయి. వెజిటేబుల్స్ కూడా అన్ని కేజీ 80 రూపీసే, ఇది అది అనే లేదు, అన్ని కేజీ 80 రూపీసే. ఒక్క స్వీట్ కార్న్ మాత్రం కేజీ 60 రూపీస్. మిగతా అన్ని బెండకాయ, దొండకాయ, వంకాయ, బీరకాయ మీరు ఏది తీసుకున్నా సరే కేజీ 80 రూపీస్ ఉంది. అయినా తినడం తప్పదు కదా. కాకపోతే మధ్యలో ఒక 1-2 days ఇలా చనా, రాజ్మా ఇలాంటి కర్రీస్ కూడా చేసుకొని తింటూ ఉన్నాం అనుకోండి, జీరా రైస్ లాగా చేసుకొని
కొంచెం వెజిటబుల్స్ కాస్ట్ అయితే తగ్గించుకోవచ్చు 1-2 డేస్కి. రోజు అయితే నడవదులేండి, మన సౌత్ ఇండియన్ కిచెన్స్లో అయితే అస్సలు నడవదు. కంపల్సరీ 2 కర్రీస్ ఉండాల్సిందే. అది సాంబార్ ఫ్రై అవ్వచ్చు, లేదా ఇగురు కర్రీ చట్నీ అవ్వచ్చు, ఒక్కొక్కసారి 3 కూడా చేయాల్సి వస్తుంది. ఫ్రై, చట్నీ, రసం, సాంబార్, పప్పుచారు, ఇలా ఏదో ఒకటి. ఇంకా అన్ని ఆర్గనైజర్స్లో వేసాను కదా, కొన్ని అయితే నాకు ఈ బిగ్ బాక్స్లో పట్టేస్తాయి. పట్టినంత వరకు అక్కడ పెట్టేస్తాను. మిగతా ఫ్రూట్స్, లిచియా వేసాను కదా, ఆ 2 బాక్సెస్ మాత్రం పైన పెట్టేశాను. ఇంక ఈ బాక్సెస్ ఆర్గనైజ్ చేయగా సైడ్ ఇంకా ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ ఈ క్లాత్ బ్యాగ్స్లో తెచ్చుకున్న వెజిటబుల్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేసుకుంటాను. అంతే. ఇంకా తర్వాత ఆనియన్స్, గార్లిక్ అండ్ అల్లం పెట్టుకోవడానికి సపరేట్ ఒక బాస్కెట్ ఉంటుంది. నాకు ఫ్రిడ్జ్కి కౌంటర్ టాప్కి మధ్యలో కరెక్ట్గా బాస్కెట్ పట్టే ప్లేస్ ఉంటుంది అనమాట. ఆ ప్లేస్లో అవన్నీ వేసేసి హ్యాండీగా పెట్టుకుంటా. సో దట్ నాకు కిచెన్లో వంట చేసుకునేప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఐపీఎల్ చూస్తూ సర్దేశాను. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ఎంతమంది చూశారు? మీలో ఎంతమంది ఆర్సీబీ విన్ అవ్వాలి అవుతుంది అని అనుకున్నారు? మా ఇంట్లో కూడా కంపల్సరీ ఆర్సీబీఏ విన్ అవ్వాలనుకున్నాం. విరాట్ ఫ్యాన్స్ ఇక్కడ మరి. సో ఆర్సీబీఏ విన్ అయింది. ఆఫ్టర్నూన్ ఫిష్ కర్రీ చేశానని చెప్పాను కదా, అదే ఉంది. యూజువల్గా నాన్ వెజ్ కర్రీస్ చేసినప్పుడే ఇలా ఆఫ్టర్నూన్ కర్రీ నైట్ తినడం అనేది జరుగుతుంది. అదర్వైజ్ 3 times ఫ్రెష్గా కుక్ చేయాల్సిందే ఏదో ఒకటి. ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ బిర్యానీ అలాంటివి చేశాను అనుకోండి, మళ్ళీ నైట్ టైం చపాతీలోకి చికెన్ కర్రీ సపరేట్ కుక్ చేయాలి. ఈరోజు ఫిషే కాబట్టి ఫిష్ పులుసు ఆఫ్టర్నూన్ కన్నా నైటే బాగుంటుంది కాబట్టి మంచిగా రైస్ పెట్టుకొని లైట్గా రైస్ అయితే తినేసాం. ఇంకా తర్వాత ఏముంది, మన కిచెన్ క్లీనింగ్ రోజు చేసుకోవాల్సిందే. ఈ డే ఆ డే అని కాకుండా సండే ఇంకొంచెం ఎక్కువ డీప్ క్లీనింగే చేస్తానని చెప్పాలి. ఎందుకంటే నాన్ వెజ్ కుక్ చేస్తాం కాబట్టి. ఆల్రెడీ కుక్ చేయగానే నా హోమ్ మేడ్ క్లీనింగ్ లిక్విడ్తో మంచిగా క్లీన్ చేసినా సరే మళ్ళీ నైట్ టైం దాకా ఎందుకో పర్టికులర్గా ఫిష్ కుక్ చేసిన రోజు ఎందుకో అలా స్మెల్ వస్తున్న ఫీలింగ్ వస్తుంది. అసలు ఎన్నిసార్లు క్లీన్ చేస్తానో. మళ్ళీ నైట్ టైం కూడా ఒకసారి థరోగా కిచెన్, సింక్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. అండ్ నేను సండే కంపల్సరీ కిచెన్ సింక్లో మాత్రం డ్రైన్ క్లీనర్ వేస్తూ ఉంటాను. అలా వీక్లీ వన్స్ వేస్తూ ఉంటే ఏంటంటే మనకి డ్రైన్ క్లియర్గా ఉంటుంది, ఎటువంటి బ్లాకేజెస్ లేకుండా. కొంచెం చిన్నగా బ్లాకేజ్ ఏదైనా ఉండి అన్నం మెతుకులు లాంటివి సింక్లో ఉండిపోయినా సరే ఒక కైండ్ ఆఫ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది కిచెన్లో. అండ్ దానివల్లే కాక్రోచెస్ అవి కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకని నేను సండే నాన్ వెజ్ ఎలానో కుక్ చేస్తాం కాబట్టి సండే నైట్ కిచెన్ అంతా ఇలా నీట్గా క్లీన్ చేసేసుకొని మంచిగా హార్పిక్ డ్రైన్ క్లీనర్ యూస్ చేస్తాను నేను. దాన్ని వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఆ నైట్కి వదిలేసామంటే నెక్స్ట్ డే మార్నింగ్ లేచి మండే రోజు కుకింగ్ స్టార్ట్ చేస్తాను కదా, స్టార్ట్ చేసే ముందు అందులో 1 లీటర్ హాట్ వాటర్ కెటిల్లో వేడి చేసేసి పోసేస్తాను. లేదా నాకు కిచెన్లో గీజర్ ఉంది, ఆన్ చేయాలంటే కిచెన్ గీజర్ ఆన్ చేసి ట్యాప్ రన్ చేసేస్తాను. అంతే, చాలా బాగా క్లీన్ అయిపోద్ది సింక్. అస్సలు బ్లాకేజ్ ఉండదు. డ్రైన్ క్లీనర్స్ వాడడం అనేది సెకండరీ. మనం సింక్లో గిన్నెలు వేస్తున్నప్పుడే ఫుడ్ వేస్ట్ ఏదన్నా ఉంటే దాన్నంతా తీసి మనం డస్ట్బిన్లో వేసేసి గిన్నెలన్నీ నీట్గా వేస్తే అసలు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇంకా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి నీట్గా ముగ్గు పెట్టేసుకొని రేపు మార్నింగ్కి ఒక ఫ్రెష్ నాప్కిన్ కూడా తీసేసుకున్నాను. నేను కిచెన్ నాప్కిన్స్ ఏ రోజు ఆ రోజు చేంజ్ చేసేస్తూ ఉంటాను. నాకు హ్యాండ్స్ వైప్ చేసుకోవడానికి 2 నాప్కిన్స్ ఉంటాయి. ఇంకా కిచెన్లో ఏమన్నా పట్టుకోవడానికి వేడివి అలాంటి వాటి కోసం ఒక నాప్కిన్ ఉంటుంది. ఈ 3 సెట్ రోజు మార్చేస్తూ ఉంటా. 2 డేస్కి ఒకసారి హాట్ వాటర్లో పెట్టి వాటిని వాష్ చేసేస్తూ ఉంటాను. మైక్రోఫైబర్ క్లాత్స్ మాత్రం ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసేసి యూటిలిటీలోనే ఆరపెట్టేసుకుంటాను. అంతే, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. నేను కిచెన్ టవల్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నానో తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా టైం చూసి మీతో షేర్ చేసుకుంటాను. వాటిని మంచిగా హాట్ వాటర్లో సర్ఫేస్ సోక్ చేసి వాష్ చేసుకున్నామంటే మంచి స్మెల్ వస్తూ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉంటాయి. పోతే కిచెన్ టవల్స్ సంగతి తెలిసిందే కదా, స్టింకింగ్ స్మెల్ వస్తూ ఉంటాయి. కొంచెం మెయింటెనెన్స్ తక్కువైనా కూడా. ఇంకా రేపటి పెరుగు కోసం పాలు అయితే తోడు పెట్టేసి ఇంకా నట్స్ సోక్ చేసేసామంటే కిచెన్లో మన పని అయిపోయినట్టే. హ్యాపీగా వెళ్ళి నేను కూడా మా వాళ్ళతో పాటు మ్యాచ్ అయితే చూసేస్తాను. కూర్చుంటే మన కిచెన్ పనులన్నీ ఎలా అవుతాయి చెప్పండి. అందుకని నేనైతే మా వాళ్ళు రన్నింగ్ కామెంటరీ చెప్తుంటే మ్యాచ్ వింటూ ఇక్కడైతే పనులు అయితే చేసేసుకుంటున్నాను. అండ్ హెల్దీ లైఫ్ స్టైల్లో పాటుగా మీరు ఎర్లీ మార్నింగ్ కాఫీ, టీతో డే స్టార్ట్ చేయకుండా మంచిగా ఏదైనా మార్నింగ్ డ్రింక్ తాగి సింపుల్ హనీ లెమన్ వాటర్ అయినా
పర్లేదు స్టార్టింగ్లో, తర్వాత మిగతా డ్రింక్స్ తాగొచ్చు. ఆ తర్వాత ఇలా వాల్నట్స్, ఆల్మండ్స్ మీకు నచ్చిన నట్స్ ఏమన్నా తీసుకొని ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ గ్యాప్ ఇచ్చి కాఫీ, టీ మీకు ఏది ఇష్టమైతే అది తీసుకోండి. ఈ రోజుల్లో ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మన హెల్త్ గురించి మనమే చూసుకోవాలి. ఇంక ఇదైతే నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ ఫర్ టుమారో మార్నింగ్ అనమాట. మండే చాలా హెక్టిక్గా ఉంటుంది. కిచెన్ ఇలా నీట్గా లేకపోతే ఇంకా అసలు మార్నింగ్ లేవగానే పిచ్చెక్కేస్తుంది నాకైతే. మీరు ఏ కేటగిరీ అనేది తప్పకుండా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంకా నేను ముందు వీడియోలో కూడా మీతో ఆల్రెడీ చెప్పాను, నైట్ టైం కిచెన్ ఎలా మ్యాండేటరీగా క్లీన్ చేసుకుంటాను, అలానే లివింగ్ రూమ్లో సోఫాస్ అన్నీ సెట్ చేసేసుకొని పడుకుంటాను నేను. సో దట్ మార్నింగ్ లేవగానే ఫ్రెష్గా ఉంటుంది. డైరెక్ట్గా ఇల్లు ఊడ్చి మాప్ పెట్టడం అయితే స్టార్ట్ చేయొచ్చు. ఇదంతా మెస్సీగా ఉంటే మార్నింగ్ అసలే లంచ్ బాక్సెస్ హడావుడి, ఫస్ట్ ఇవి సర్దాలి, ఊడవాలి, డస్టింగ్ చేయాలి. అప్పుడు అదంతా చేయాలంటే బోల్డ్ అంత టైం టేకింగ్ అనిపిస్తుంది. ఫస్ట్ రాగానే అలా మెస్సీగా చూస్తే చిరాగ్గా అనిపిస్తుంది. ఇలా పైన చేసేసుకొని పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ సేవ్ అయ్యే ఆ 5 minutes కూడా చాలా వాల్యుబుల్ అనిపిస్తుంది ఆ రష్ టైంలో. ఇంతకీ మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి? మీకు కనుక నా లైఫ్ స్టైల్ వీడియోస్ నచ్చుతున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైకే నా మోటివేషన్. మీరు లైక్ చేస్తే ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. సో తప్పకుండా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఒక 5 minutes మంది కాదనుకొని జస్ట్ సోఫా కవర్స్, సెంటర్ టేబుల్ సెట్ చేస్తేనే ఎంత నీట్గా ఉందో లివింగ్ రూమ్ అంతా. ఇంకా కింద ఊడ్చి మాప్ కూడా పెట్టలేదు, అయినా సరే అలా ఉంటుంది. సో మార్నింగ్ లేవగానే ప్లెజెంట్గా హ్యాపీగా ఉంటుంది అనమాట. ఇంకా మ్యాచ్ అయిపోయింది, ఆర్సీబీ విన్నింగ్తో చాలా హ్యాపీగా మేమైతే నిద్రపోయాం. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి 6 o'clock టైం ఇది. 6 o'clockకి నేను మా వారు లేచి వాకింగ్ అయితే వచ్చేసాం. మేము వాక్ చేసి వెళ్ళిన తర్వాత మా అమ్మాయిని లేపి క్రికెట్ దగ్గర డ్రాప్ చేస్తారు మా వారు. మా అమ్మాయి సమ్మర్ హాలిడేస్ పుణ్యమా అని ఈ న్యూ రొటీన్ నాకు బాగా నచ్చింది. మామూలుగా అయితే ఈ టైంలో నాకు ఇంత టైం ఉండదు. 7 o'clock కల్లా మా అమ్మాయిని పంపించే హడావుల్లో ఉంటాను. ఈ 40 days ఎలాగో టైం దొరికింది, ఫుల్గా యూటిలైజ్ చేసుకోవాలని డిసైడ్ అయిపోయి మార్నింగ్ వాక్ వచ్చి ఫ్రెష్ ఎయిర్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. ఇంకా మా అమ్మాయికి అయితే స్కూల్లో లంచ్ బాక్స్ హడావుడు లేదు, కానీ మా వారిని అయితే ఆఫీస్కి పంపించాలి కదా. వీక్లీ 3 days వర్క్ ఫ్రమ్ ఆఫీస్, 2 days వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఈరోజు మండే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కాబట్టి ఇంకా తన కోసం లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నా. ఇంకా రాగానే ఇల్లు క్లీన్ చేసుకొని ఫ్రెష్ అయిపోయి వంటకు రెడీ చేస్తున్నా. ఈ గ్యాప్లో మా వారు పాపని దింపి రావడం అలాంటివి చేస్తారు. మధ్యలో వంట చేస్తూనే కాఫీ కూడా తాగేస్తాం. బేసిక్ బీరకాయ ఇగురు అయితే చేస్తున్నాను నేను. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చాలా బాగుంటుంది. ఎక్కువ స్పైసెస్, జింజర్ గార్లిక్ పేస్ట్ ఇలాంటివి ఏం యాడ్ చేయకుండా ఇలా బేసిక్గా చేసుకోండి. మంచి బీరకాయ ఫ్లేవర్ తెలుస్తూ ఉంటుంది దీనిలో. ముందుగా ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర, ఆవాలు యాడ్ చేసుకున్నాను. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఆ తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి యాడ్ చేసుకొని పసుపు, ఉప్పు వేసి ఫ్రై చేసుకోండి ఉల్లిపాయలు మగ్గే వరకు. పచ్చిమిర్చి నేను సన్నగా కట్ చేయను, పొడవుగానే కట్ చేస్తాను. ఎందుకంటే మా పాపకి ఒక పచ్చిమిర్చి వెళ్ళినా సరే ఇంకా రోజు భోజనం చేయడమే మానేస్తుంది. అలా కాకుండా ఇలా పెద్దగా ఉన్నాయనుకోండి తనకు కూడా తీసేయడం ఈజీగా ఉంటుంది కదా. అలా ఇంకా ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బీరకాయని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకొని కొంచెంసేపు లిడ్ క్లోజ్ చేయండి. బీరకాయ నుంచే బోల్డ్ అంత వాటర్ వస్తుంది కాబట్టి మనం సపరేట్గా వాటర్ ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం ధనియా పౌడర్, కొద్దిగా రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని దగ్గరికి చేసేసుకున్నారంటే యమ్మీ యమ్మీ బీరకాయ కర్రీ రెడీ అయిపోద్ది. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను ఇందులో బాయిల్డ్ ఎగ్స్ అయితే వేస్తున్నాను. వీక్లో 3 days మేము అసలు నాన్ వెజ్ తిన్నాం, అంటే ఇంట్లో అందరం. నేనైతే 4 days తిన్నాను అనుకోండి, ట్యూస్డే కూడా తిన్నాను. మామూలుగా అయితే థర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఇంట్లో అసలు నాన్ వెజ్ ఉండదు, ఇంక్లూడింగ్ ఎగ్. ఎప్పుడన్నా మా పాపకి ఇవ్వాలంటే ఇస్తాను, కానీ మేమైతే అసలు తినాం. సో తినే రోజుల్లో మాత్రం కంపల్సరీ ఎగ్ ఏదో ఒక రూపంలో తీసుకోవడానికి ట్రై చేస్తాం. అది ఆమ్లెట్ అవ్వచ్చు, ఇలా బాయిల్డ్ ఎగ్స్ అవ్వచ్చు, ఎలా అయినా సరే. అది బ్రేక్ఫాస్ట్లో అయినా లంచ్లో అయినా. లంచ్లో తినగలిగేలా ఉంటే లంచ్లో తింటాం. ఒక్కొక్కసారి రాగి జావతో పాటు బ్రేక్ఫాస్ట్లో కూడా బాయిల్డ్ ఎగ్స్ తినేస్తూ ఉంటాం. బీరకాయ ఇగురులో కానీ చామదుంపల పులుసులో కానీ బాయిల్డ్ ఎగ్స్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. బీరకాయ ఇలానే కాదు, బీరకాయ పెసరపప్పు, బీరకాయ శనగపప్పు చేసుకున్నా కూడా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇలా ఎగ్స్ వేయకుండా బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత ఈ టైంలో మీరు కాచి చల్లార్చిన పాలు కూడా పోయొచ్చు, బీరకాయ పాలు. అది కూడా టేస్టీగా ఉంటుంది. ఈవెన్ మీరు రైస్లో తిన్నా, చపాతీలో తిన్నా,
దేనిలో తిన్నా సరే బాగుంటుంది. దీని కాంబినేషన్గా నేనైతే బేసిక్ టొమాటో రసం చేశాను. ఇంకా రెసిపీ ఏం షేర్ చేయలేదులేండి, అప్పటికే మా వారికి టైం అయిపోతుంది ఫాస్ట్గా. ఇంకా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం ఓట్స్ బనానా స్మూతీ అయితే చేశాను. బ్రేక్ఫాస్ట్ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతారు కాబట్టి దాన్ని కూడా మంచిగా ప్యాక్ చేసేసి రెడీ చేసి ఆయన అయితే ఆఫీస్కి పంపించేశాను. ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళాక కొంచెం పైన కిచెన్ అది సర్దుకొని బాగా చెమటలు పట్టేసి ఉంటే అప్పటికే అలా ఏసీ కానీ ఫ్యాన్ కానీ ఆన్ చేసుకొని కూర్చొని కొంచెం చిన్న పనులు చేసుకునేసరికి మా అమ్మాయిని తీసుకొచ్చే టైం అయిపోద్ది. ఇంకా మళ్ళీ కిందకి వెళ్ళి తన క్లాస్ అయితే అయిపోయింది, తనైతే తీసుకొచ్చేస్తున్నాను. తల్లి ఎలా ఉంది బనానా షేక్? చాలా యమ్మీగా ఉంది. ఎంజాయ్డ్. ఫుల్లీ ఎనర్జైజ్డ్. yes, fully energized. ఓకే, ఇంక ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి బ్రేక్ఫాస్ట్. ఈ వేడికి పాపం హాట్ మిల్క్ తాగలేకపోతుంది. ఆ వేడిగా పాలు తాగి క్రికెట్ ఆడడం వల్ల ఇంకెక్కువ చోట్లు పట్టేస్తున్నాయి పాపం. అందుకని నిన్నే డిసైడ్ అయ్యాను, నా ప్రోటీన్ పౌడర్నే ఆల్రెడీ మా కాఫీ కోసం పాలు కాస్తాను కదా, ఆ పాలనే చల్లారబెట్టేసి బనానా వేసి ఆ ప్రోటీన్ పౌడర్తో మంచి ప్రోటీన్ షేక్లా చేసి ఇచ్చానమాట. పిల్లలకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుంది. అండ్ ఇప్పుడు వేడిగా తాగడం కన్నా కొంచెం రూమ్ టెంపరేచర్లో కానీ చల్లగా కానీ తాగితేనే వాళ్ళకి బాగుంటుంది కదా. మెయిన్ బాగా చెమటలు పట్టేస్తున్నాయి, ఎక్కడ డిహైడ్రేట్ అయిపోద్దు అని భయం వేస్తుంది నాకు. అందుకనే బనానా షేక్ ఎలా ఉందని అడుగుతున్నాను. బాగా నచ్చింది. అప్పుడప్పుడు ఓట్స్ బనానా స్మూతీ కూడా ఇస్తూ ఉంటా, ఆల్టర్నేట్ డేస్లో ఏబీసీ జ్యూస్ చేసి ఇస్తూ ఉంటా. అలా రెగ్యులర్గా ఒకటే కాకుండా మార్చి ఇస్తూ ఉంటే పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తీసుకుంటారు. ఇంకా వచ్చేసింది, తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. నేను ఈరోజు పూజ అయితే లేదు, చేయడం కుదరదు. సో ఇంకా నేను బేసిక్ కిచెన్ క్లీనింగ్ అయితే చేసేసుకొని ఈరోజు డిన్నర్లోకి పెసరట్టు అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇడ్లీ దోశ బ్యాటర్స్ అయిపోయినాయి ఆల్మోస్ట్. ఈరోజు మా అమ్మాయి కోసం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ వేస్తే ఇడ్లీ పిండి కూడా అయిపోద్ది, దోశ పిండి ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఒకరోజు గ్యాప్ ఇద్దాం అనుకున్నప్పుడు ఇలా పెసరట్టు అయితే వేసుకుంటాను. ఏం లేదు, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అన్ని పెసలు అయితే తీసుకొని ఒక గుప్పెడు బియ్యం అయితే యాడ్ చేస్తాను. ఆ రెండు క్లీన్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఈవినింగ్ మిక్సీ పట్టేసుకొని ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవడమే. మంచి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్ ఇదైతే. డైట్లో ఉన్నవాళ్ళు కూడా హ్యాపీగా తినచ్చు. ఇంకా అవి నానబెట్టి పక్కన పెట్టేసి నైట్ పెరుగు కోసం పాలు కూడా తోడు పెట్టేశాను. ఈలోగా మా అమ్మాయి ఫ్రెష్ అయిపోయి వచ్చేసింది. ఇంకా తన కోసం అయితే ఇడ్లీ వేసేసి నా కోసం స్మూతీ కూడా చేసేసుకుంటే మేమిద్దరం కూర్చొని కొంతసేపు టీవీ చూస్తూ హ్యాపీగా మా బ్రేక్ఫాస్ట్ ఎంజాయ్ చేసేస్తాం. మా అమ్మాయికి ఇడ్లీలోకి దోశలోకి పర్టికులర్గా చట్నీ కావాలని ఏమి ఉండదు. కరివేపాకు కారపొడి ఎప్పుడు ఇంట్లో రెడీగా పెట్టుకుంటాను, దానిలో నెయ్యి వేసుకొని తినేస్తాను. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను మా వారు చేయం కాబట్టి పర్టికులర్గా ఇంకా తను ఒక్కదాని కోసం కొంచెం చట్నీ చేసినా మేము నైట్ తినం, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా చేయాలి మా ఇంట్లో. మోరోవర్ పల్లీ చట్నీ ఫ్రిడ్జ్లో పెడితే అంత బాగుండదు కాబట్టి నేను కూడా ఇష్టపడను. సో అందరం తినేప్పుడు చట్నీ చేసినా తను ఒక్కటే తినేప్పుడు మాత్రం ఇలా మంచిగా కారపొడి నెయ్యి వేసి పెట్టేసినా ఇష్టంగా తింటుంది. ఫుడ్ విషయంలో ఎక్కువ ఇబ్బంది పెట్టదులేండి, టచ్ వుడ్. సో అలా బై 9:30 10 o'clock మధ్యలో, ఇప్పుడు 10 అయిందిలేండి, నా పనులన్నీ అయిపోతాయి. ఇంక ఇప్పటి నుంచి మామూలే బట్టలు ఆరేయడం, రొటీన్ పనులు, ఇంకా మా అమ్మాయిని చిన్నగా హోంవర్క్స్ అవన్నీ చేపించడం ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. మళ్ళీ లంచ్ టైం వరకు. లంచ్ టైంలో ఇంకా మా ఇద్దరికి రైస్ పెట్టుకుంటా. మధ్యలో యూట్యూబ్ వర్క్ గురించి చెప్పలేదు కదా, ఆల్టర్నేటివ్ వీడియోస్ వచ్చే రోజుల్లో మాత్రం మార్నింగ్ టైంలో ఎడిటింగ్, వాయిస్ ఓవర్ ఇవన్నీ ఉంటాయి. సో అలా బిజీగా నా డేస్ అయితే గడుస్తూ ఉంటాయి. వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్.